ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనికి వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో మిమ్మల్ని తాకుతూ ఉండబోతుండగా మీరంతా కూడా దేవుని యొక్క ఆత్మ సంధింపు కొరకు ఎదురు చూడండి. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ఆత్మ మీ లోపల అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అభిషేకం మీరు పొందబోతున్నారు. కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆత్మాభిషేకం కొరకు, ఆత్మ మన మధ్యలో చేయుచున్న అద్భుతాల కొరకు ఎదురు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవా, రండి నాయనా, నీ ఆత్మతో దిగి రమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ విడుదలగును గాక. హల్లెలూయా. రూరెధరియనంద్ర ట్రల్యనందరు శకరవే. సహోదరి రమ్య, దేవుడినితో మాట్లాడుతున్నాడు. రమ్య, ఇదిగో వివాహము కొరకు ఎదురు చూస్తున్నావు కదా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. రమ్య, రోషడేరిలి క్రధార సంధరవే. ఇదిగో ఒక అబ్బాయిని నీవు వివాహం చేసుకోవాలని ఇష్టపడ్డావు, కానీ అది దేవుని యొక్క చిత్తము కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు తన ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని నీకు వివాహం చేయబోతున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండు. దేవుని చిత్తానికి లోబడు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. సహోదరుడ థామస్ దేవునితో మాట్లాడుతున్నాడు. థామస్, ఇదిగో నీవు చాలా లాస్ అయిపోయావు. ఒక బిజినెస్లో చాలా లాస్ అయిపోయి కన్నీటిలో మునిగిపోయి ఉన్నావు. ఇదిగో ప్రభువు నిన్ను లేవనెత్తబోతున్నాడు. మళ్ళీ అత్యున్నత స్థానంలో నిన్ను పెట్టబోతున్నాడు. థామస్, దిగ్గులు పడుకో, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రోజడిరి లాక్రాధార్యనంద్రవే. సహోదరి రోజీ, దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఒకరికి డబ్బిచ్చి మోసపోయావు. ఇదిగో వారికి 25 లక్షలు ఇచ్చావు, నీవు మోసపోయావు. రిటైర్ రైషులీక రజధర్యనంద్రవే. ఇదిగో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు మాటిస్తున్నాడు, నీ ధనము మళ్ళీ నీ యొద్దకు తిరిగి రాబోతుంది. నీ డబ్బు మళ్ళీ ప్రభు నీకు రప్పించబోతున్నాడు. నీ కన్నీటిని ప్రభు చూశాడు, నీకు జవాబిస్తున్నాడు. లో రజియారా క్రధ్యానందరు శుకరదల ధర్యనందురవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. క్రూజడిలి అనందరవే షూబరి క్లందర సధరవే. సహోదరి హెప్సిబా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. గర్భఫలం లేక 7 సంవత్సరాలుగా బాధపడుతున్నావు కదా, ప్రభు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. హెప్సిబా, దిగులు పడుకో, ధైర్యం కలిగిండు, నువ్వు దీవించబడుతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ప్రభువా, మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ ఆత్మ ద్వారా దర్శించి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో చేసే కార్యాలు అత్యున్నతమైనవి, సంచలనాత్మకమైనవి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఎటువంటి సమస్యలో ఉన్నా తప్పకుండా టీవీ మీద మీకు కనిపిస్తున్న నంబర్కి తప్పకుండా కాల్ చేయండి. దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేసిన కార్యాన్ని ఒక అద్భుత సాక్ష్యం మీ ముందు ఉంచుచున్నాను. చూద్దాం. కొత్తపేట నుండి శాంతి, దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, మా అమ్మగారికి ప్లేట్లెట్స్ పడిపోయి మరణావస్థకు చేరిపోయింది. డాక్టర్సు చేతులెత్తేశారు. మీ అమ్మ చనిపోతుంది, తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ మీ వర్తమానాలు వింటున్నప్పుడు, దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలు చూస్తున్నప్పుడు మాకు విశ్వాసం కలిగింది. మీరు ప్రార్థన చేస్తే అమ్మ బ్రతుకుతుంది అని మాకు నమ్మకం కలిగింది. మీకు వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించాం. మీరు ప్రార్థన చేయగానే దేవుని యొక్క అభిషేకం అమ్మలోనికి విడుదలైంది. అమ్మలో విడుదలైన దేవుని శక్తి అమ్మను లేవనెత్తింది, బలము పొందింది. వెంటనే లేచి అన్నం తిన్నది. ప్లేట్లెట్స్ అమాంతంగా దేవుని యొక్క అభిషేకముతో నిండి
ఎంతైతే ఉండాలో అంతవరకు పెరిగిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క కార్యం. ఏమైనా చేయగలడు ఆయన. ఎటువంటి వ్యాధినైనా బాగు చేయగలడు, ఎటువంటి పరిస్థితినైనా మార్చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు ఈ భూమి మీదకు వచ్చారు, నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను ఆనందముతో నింపివేయటానికి ప్రభు ఈ భూమి మీద నీ కొరకు వేచి చూస్తున్నారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. వర్తమానానికి వెళ్దాం. మీలో ఎటువంటి సమస్య ఉన్నా సరే దిగులు పడొద్దు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించి విడుదల ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న అంశం, దేవుడు నీకు తోడుగా ఉంటే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏమి జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఇప్పుడు తోడుగా లేకపోతే ఏమి జరుగుతుందో తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఆశీర్వాదం పరుగెత్తుకొని వస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ విడుదల జరుగుతుంది. నువ్వు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. నువ్వు ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు నీ వలన దీవించబడుతుంది. నీవు ఏ ఆఫీసులో ఉంటే ఆ ఆఫీస్ నీ వలన, ఆ కంపెనీ నీ వలన దీవించబడుతుంది. ఎస్, 100%. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన సందర్భం మనకు కనిపిస్తుంది. యోసేపు గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. అక్కడ అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము, ఎవరి నిమిత్తం గమనించుకోండి, దృష్టిలో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఆ ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. యెహోవా ఆశీర్వాదం ఇంటి మీద ఉంది, పొలములో ఉంది, తనకు ఆస్తులున్నాయి, ఆస్తుల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది. ఎవరి వలన? యోసేపు వలన. యోసేపు ఎవరు? బజారులో డబ్బు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్న ఒక బానిసగా తెచ్చుకున్న వ్యక్తి. పోతిఫర్ ఇంట్లో యోసేపు ఉంటున్నాడా? ఒక బానిసగానే ఉంటున్నాడో, కానీ అతని వలన భాగ్యము సంపాదించుకుంటున్నాడు ఆ ఇంటి గల వ్యక్తి, ఆ ఇంటి యజమాని. ప్రైజ్ ది లార్డ్. ఇతను బానిసే కానీ భాగ్యం ఇస్తున్నాడు. ఎస్, ఎందుకో తెలుసా? యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అతనిని బానిసగా ఉంచలేదు, దేవుడే బానిసగా ఉంచలేదు. ఎలా ఉంచాడు మరి? ఆ ఇంటిలో పోతిఫర్ తర్వాత యోసేపే అధికారి, ఆ ఇంటి విచారణకర్త, ఆ ఇంటి అధికారం, ఆ ఇంటి తాళపు చెవులు యోసేపు దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కారణం, పవర్ యోసేపుకు వచ్చింది. ఎందుకు? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడుంటే అక్కడ అధికారం నీ చేతికొస్తుంది. నువ్వెక్కడుంటే అక్కడ ఆశీర్వాదం నిన్ను వెంటాడుతూ వస్తుంది. నువ్వెక్కడుంటే అక్కడ నిన్ను బట్టి నీ ప్రక్కనున్న వారు దీవించబడతారు. ప్రైజ్ ద లార్డ్. నీ స్నేహితులు దీవించబడతారు. నీ వలన నీ పొరుగు వారు దీవించబడతారు.
నీ వలన నీ ఇంటి వారు దీవించబడతారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంటికి ఆశీర్వాదం నీ వలనే వస్తుంది. ఎప్పుడు? దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. దేవుడు తోడుగా ఉండాలంటే, దేవుడు నీతో ఉండాలి అంటే, దేవుడు నీకు తోడుగా నీ వెంటే ఉండాలి అంటే, ఆయనతో, ఆయన కొరకు నీవు నమ్మకంగా బ్రతకాల్సిందే, యథార్థంగా బ్రతకాల్సిందే. ఆయన బలిపీఠం మీద నీ జీవితాన్ని పెట్టాల్సి ఉంది. నీ భవిష్యత్ కొరకు నీవు ప్లాన్లు వేసుకోవద్దు, ప్రభు చేత ప్లాన్స్ వేయించాలి. వేయించుకోవటానికి, ఆయన చేత ప్రణాళికలు సిద్ధం చేసుకోవటానికి నీకు ఇష్టం అవ్వాలి. దేవుడు వేసే ప్రణాళికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, గమనించుకోవాలి. దేవుని దగ్గర నీవు గడిపే సమయం ఎక్కువయ్యే కొలది దేవుని యొక్క ప్రణాళికలు నీ మీద సంసిద్ధమవుతాయి. దేవుని యొక్క ప్రణాళికలు ప్రశంసనీయమై ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రణాళికలు నీవు వేసుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడు ప్రణాళిక వేస్తాడు, ఆ ప్రణాళికలో నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? లైఫ్, అధికారం నీ దగ్గర ఉంటుంది, ఆనందం నీ దగ్గర ఉంటుంది, పవర్ నీ దగ్గర ఉంటుంది, దురాత్మల మీద శక్తి, అధికారం నీ దగ్గర ఉంటుంది, రోగాల మీద అధికారం నీ దగ్గర ఉంటుంది, దురాత్మల మీద అధికారం నీ దగ్గర ఉంటుంది, ఆశీర్వాదం మీద అధికారం నీ దగ్గర ఉంటుంది. ఆశీర్వాదానికి నువ్వు ఆజ్ఞాపించవచ్చు, కమాన్ ఫాలో మీ. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటే అద్భుతాలు నీ వెంటే ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే అధికారం నీ వెంటే ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి అనుభవం నీకు కావాలి. ఒకవేళ నీకు ఈ అనుభవం లేకపోతే ఖచ్చితంగా ఆ అనుభవం కోసం 1 రోజు ఉపవాసం ఉండు, 2 రోజులు ఉపవాసం ఉండు, 3 రోజులు ఉపవాసం ఉండు. దేవునితో బంధాన్ని పెంచుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకపు బంధాలు కాదు, దేవునితో బంధం నీకుంటే, ఈ లోకపు బంధాలు నిన్ను ఒకవేళ మోసం చేసి నీకు దూరం అయిపోయినా, దేవుని బంధం నిన్ను హై పొజిషన్కి తీసుకుని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ పొజిషన్ మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ లెవెల్ మారిపోతుంది, నీ స్టైల్ ఆత్మ సంబంధమైన స్టైల్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకపు స్టైల్ కాదు మనం అనుసరించాల్సింది, దైవ సంబంధమైన స్టైల్. దేవుడికి నచ్చిన జీవితం, దేవుడికి నచ్చిన మార్గం, దేవునికి నచ్చిన పనులు, క్రియలు నీ ద్వారా కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ఆశీర్వాదకరమైన లైఫ్ నీకు కావాలంటే దేవునితో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో బంధం ఏర్పరచుకోవటానికి నేను అనేక రోజులు ఉపవాసం ఉన్నాను, లెక్కలేనన్ని సార్లు ఉపవాసం ఉన్నాను. 1 రోజు నీళ్లు మాత్రమే తాగి 21 రోజు ఉపవాసం ఉన్నాను. ఒకసారి 40 రోజులు నీళ్లు మాత్రమే తాగి ఉన్నాను. ఉపవాసం ఉండి ప్రభుతో నా యొక్క బంధాన్ని పెంచుకోవాలి, నా సహవాసాన్ని పెంచుకోవాలి. ఆయన ప్రత్యక్షతలు నాకు కావాలి, ఆయన నడిపింపు నాకు కావాలి, ఆయన స్నేహం కావాలి, ఆయన ప్రేమ కావాలి, ఆయనతో బంధం బలమైనదై ఉండాలి. ఈ భూమి మీద ఉన్న బంధాలు తెగిపోతాయి. 1 రోజు ఈ భూమి మీద ఉన్న బంధాలు నమ్మదగినవి కావు, 1 రోజున విడిపోతాయి. అందుకే వీడని బంధం నాకు యేసుతోనే కావాలని కోరుకున్నాను. దానికోసం ఉపవాసాలున్నాను, ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోయాను. రేయి పగలు అక్కడే గడిపేవాడిని. ఏకాంతంగా తోటల్లోనికి, అడవుల్లోనికి వెళ్ళిపోయాను, కొండల మీదకి వెళ్ళిపోయాను. దేవునితో గడుపుతూ ఉంటే ఆ లైఫే మధురం, అతి మధురం. ఆ జీవితమే ఈ రోజుకి నా ప్రభుతో ఉన్న నా బంధాన్ని బలపరిచి నడిపిస్తుంది. ఆయన నాకు తోడుగా ఉన్నారు, ఆయన ఉన్నట్టుగా నేను గ్రహిస్తున్నాను, ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన స్వరాన్ని నేను వింటున్నాను, ఆయన ఉనికి నా దగ్గర ఉంది. అందుకే ఈ రోజున ప్రభు ప్రత్యక్షత నా లోపల నుంచి
ప్రపంచానికి వెళుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీతో కూడా ప్రభు యొక్క జీవితం కొనసాగాలి. ప్రభువుతో నీ జీవితం, ప్రభు నీ లోపల, ప్రభు యొక్క ఆత్మ నీతో ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే అక్కడ లోతు, అబ్రహాము కనిపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాము వలన లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముతో కూడా వచ్చాడు లోతు. అబ్రహామును బట్టి లోతును దీవించడం మొదలుపెట్టాడు దేవుడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారి ఆస్తులు, వారి ఐశ్వర్యం కలిసి నివసించలేనంత అధికమైపోయాయట. అబ్బా, దేవుడికి స్తోత్రం. నీతో ఎవరైనా సహవాసం చేస్తే వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట చెప్తుండగా నాకు కొన్ని సందర్భాలు గుర్తొస్తున్నాయి. నాతో స్నేహం చేసిన వారు ఐశ్వర్యవంతులయ్యారు. నాతో పాటు సహవాసం చేసిన వారు కోటేశ్వరులయ్యారు. నేను చాలా ఆశీర్వదించబడ్డానని, దాన్ని బట్టి ప్రభువు నాతో ఉన్నారని, దాన్ని బట్టి వారు దీవించబడ్డారని నేను చాలా సంతోషిస్తాను. ప్రైజ్ ద లార్డ్. నీ వలన నీతో కూడా ఉన్నవారు దీవించబడతారు. నీ వలన నీ గ్రామం దీవించబడుతుంది. నీ వలన అరణ్యములో రాజమార్గం ఏర్పరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. నీ వలన సమస్యలు తొలగిపోతాయి. నీ వలన వ్యాధులు పటాపంచులైపోతాయి. వ్యాధులు తొలగిపోతాయి. చేతబడి శక్తులు మాయమైపోతాయి. ఆశీర్వాదం, ఆనందం పరుగులు తీసుకుంటూ వస్తుంది. కారణం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లేడా? ఒకవేళ లేడు అనిపిస్తే అర్జెంటుగా ఆయన తోడు కోసం నీవు పరుగులు తీయాలి. ఆయన తోడు నీకు కావాలి. ఖచ్చితంగా ప్రభు కావాలి. ప్రభు లేకపోతే నీ లైఫ్ వేస్ట్. నేను చెప్తున్నాను. ప్రభు లేకపోతే నీ జీవితం జీరో. ప్రభు లేకపోతే నీ జీవితం చీకటి. ప్రభు లేకపోతే నీ లైఫ్ శూన్యం. ప్రభు లేకపోతే నీకు అడ్రస్ లేదో. ప్రభు లేకపోతే నీ జీవితానికి గమ్యస్థానమే కనిపించదు. అదో గతికి వెళ్ళిపోతావు. దయచేసి ప్రభు కావాలే. తాత్కాలికమైన ఈ లోకపు మనుషులతో కానీ, తాత్కాలికమైన ఈ భూమి మీద దొరికే ఆశల వైపునకు కానీ పరుగులు తీయకో. ఈ భూమి మీద దొరికే డబ్బు కోసం బలైపోకో. డబ్బు మన డాడీ దగ్గర ఉంది. డబ్బు మన యేసయ్య దగ్గర ఉంది. ఆయన మనకు తోడుగా ఉంటే చాలు. అద్భుతాలు సృష్టిస్తాడు దేవుడు. ఆమేన్. అప్పుడు నీవు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం పరుగులు తీసుకుంటూ వస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడకు దీవెన దండం పెట్టుకుంటూ వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. ఇశ్రాయేలీలకు దావీదు వలన రక్షణ కలిగింది. ఎలా? యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధం యెహోవాదే. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని సవాల్ ఇసురుతున్నాడో గొలియాతుకి దావీదుతో ఎవరున్నారో తెలుసా? ఇలాంటి సవాల్ విసిరే మాటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో అక్కడ నుంచి వస్తాయి. ఎవరికి తోడుగా ఉంటాడో వారి లోపల నుంచి వస్తాయి. సవాల్. ప్రైజ్ ద లార్డ్. గొలియాతుకి సవాల్ విసరటానికి ఇశ్రాయేలు జనాంగంలో ఒక్కడు కూడా లేకపోయాడు. ఇశ్రాయేలు సైన్యంలో ఒక్కడు కూడా కనిపించలేకుండా పోయాడు. అందరూ పారిపోతున్నారు. గొలియాతు యొక్క మాటలకి, గొలియాతు యొక్క సవాల్కి ఎవ్వడు తట్టుకునే ధైర్యం లేక పారిపోతుండగా ఒక్కడు నిలిచాడు అక్కడ, ఒక బాలుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ బాలుడే బలవంతుడై, ఆ బలవంతుడిలో ఉన్న బలవంతుడు మహాదేవుడు
సవాల్ విసర్రా అని చెప్తున్నాడు. దావీదు, నీకు తోడుగా నేనున్నాను, సవాల్ చూసుకో, నా దేవుడున్నాడు ఇక్కడని చెప్పు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకున్న దావీదు సవాల్ విసురుతున్నాడు గొలియాతుకి. గొలియాతు, కమాన్, నేనున్నాను ఇక్కడ, నా దేవుడున్నాడు ఇక్కడ, ఈ యుద్ధం నేను కాదో దేవుడు జరిగిస్తున్నాడు. ఏ మ్యాన్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క దెబ్బకండి, ఒక్క ఒడిసెల దెబ్బకు మహాబలవంతుడైన, చిన్నప్పటి నుండి యుద్ధ ప్రవీణుడైన గొలియాతుని బోర్లా పడేసేశాడు. చిన్న బాలుడే కానీ పెద్ద దేవుణ్ణి తోడుగా పెట్టుకుని వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితం చాలా చిన్నది కావచ్చు, నీ లైఫ్ చాలా చిన్నది కావచ్చు, రెక్కాడితే కానీ డొక్కాడని లైఫ్ కావచ్చు. కానీ నీవు ప్రపంచానికే సవాల్ విసరగలిగిన సమర్థుడు అవుతావు దేవుడు నీకు తోడుగా ఉంటే. ఎస్, ఖచ్చితంగా సమర్థుడైన దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి, ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన బలవంతుడు కాబట్టి నీ ద్వారా ప్రపంచానికే సవాల్ విసిరే ఒక ధైర్యాన్ని నీలో పుట్టిస్తాడు. నిన్ను వాడుకుంటాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే ప్రమాదమే. దేవుడు నీకు తోడుగా లేకపోతే ప్రమాదం. దేవుడు నీకు తోడుగా లేకపోతే నీవు పారిపోవలసిన లిస్టులో ఉంటావు. దేవుడు నీకు తోడుగా లేకపోతే నీవు పక్కన దాక్కునే స్టేజ్లో ఉంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటే బరిలోనికి దిగుతావు, సాతానుతో సవాల్ విసురుతావు, దురాత్మల ముందు నిలబడతావు. నీవు నిలబడగా అవి పరుగులు తీయాల్సినవే, పరుగులు తీస్తాయి, అవి పరుగులు తీయాల్సిందే. ఆమేన్. ఎందుకో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధైర్యం ఉందా నీకు? నీ సమస్యలతో డీల్ చేసే ధైర్యం ఉందా? నీకున్న వ్యాధులతో సవాల్ విసిరి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? ధైర్యం లేదు అంటే దేవుడు నీకు తోడుగా లేడని అర్థం. ధైర్యం ఉన్నది అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీ లోపల కూడా ఉన్నాడని అర్థం. ఆమేన్. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీకు బలమునిచ్చే దేవుడు, ఆయన నీకు ధైర్యమునిచ్చే దేవుడు, సవాల్ విసరమని నీ వెనుక నుండి మాట్లాడే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన ధైర్యం నీకుందా? అద్భుతాలు చేసే శక్తి గల దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పెద్ద గొలియాతుని కింద పడగొట్టినట్లుగా చేసిన దేవుడు, నీకున్న పెద్ద సమస్యల్ని పరుగులు తీయించే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ధైర్యం కలిగి ఉండు, అద్భుతాలు చూస్తావు. కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ మాస్టర్. లోట్రె భేవరి తీరి కమా రసందరవే డ్రీ క్రుధార సందూర్ డిరియన్ అందృశ కళాసందరవే. సహోదరి మాధురి దేవునితో మాట్లాడుతున్నాడు. మాధురి, ఇదిగో కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావు. చాలా బాధకరంగా నీ జీవితం ముందుకు కొనసాగుతుంది. కన్నీళ్లు తప్ప నీకు వేరే దిక్కులేని పరిస్థితిలో దిగాలుగా ఉన్నావు కదా. దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. నీ కుటుంబంలో నీకు కలిగి ఉన్న చిక్కులన్నీ దేవుడు విడుదల చేస్తున్నాడు, విడగొడుతున్నాడు. భయపడకో, ధైర్యంగా ఉండి ప్రభుని ప్రక్కనే ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రోజడరి నిమల రొజందృషి కరసందరవే. సహోదరి నిర్మలా రాణి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్మలా రాణి, నీ భర్త వలన నీవు ఇబ్బంది పాలై ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, నీకున్న ఇబ్బంది నుండి నేను విడిపిస్తున్నాను, నీ కన్నీరు తుడిచివేస్తున్నాను. క్రోట్రే శలి మరాజుదరవే రిటలా క్రధాసందరవే. సహోదరి తిరుమల, సహోదరి తిరుమల, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నీ కుమారుడికి వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, భయపడకు, బాధపడకు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నీకున్న ఈ ఇబ్బంది, నీకున్న ఈ వేదన నుంచి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. నీ కుమారుడికి త్వరలోనే వివాహం జరుగుతుంది. క్రౌజడే బేరియోరి దియానంద్రదాశ కరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరి బేబీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుండె బలహీనతతో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీకున్న గుండె వ్యాధి నుండి ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. ఆ గుండె జబ్బు ఇప్పుడే నిన్ను విడిచిపోతుంది. ప్రభు నిన్ను తాకి ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండు కుమారి. రజాడా క్లోతారియన్ అంద్రూషి మేథ్యూ రీకా లారా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ దిగి వస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఇప్పుడే విడుదల కలుగుతుంది. మీరు చేతిని పెట్టుకోగానే ప్రభు యొక్క శక్తి ఆ స్థలంలోనికి వస్తుంది. ఇప్పుడే విడుదలవుతుంది. రేటే పెళ్లియుటే షకేరియన అజుదరా బాబా బాబా లేకట్రావు షౌరిని మీ ఉందరావే. థ్యాంక్ యూ జీసస్. మీరు విడుదల చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో చాలామందిని ప్రభు దర్శించారు. తప్పకుండా కాల్ చేయండి, సాక్ష్యం ఇవ్వండి. అలాగే మీలో ఎటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీకు విడుదలిస్తున్నాడా? కాల్ కలవకపోవచ్చు, కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరైనా పర్సనల్గా నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను అపాయింట్మెంట్ ఇస్తాను. నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. అలాగే నన్ను మీటింగ్కి పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు డేట్ ఇస్తాను. దేవుని యొక్క మాట ప్రకారంగా వస్తాను. అలాగే ఒక ప్రాముఖ్యమైన విషయం, మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మందిర నిర్మాణంలో మీ చేతులు కలపటానికి ప్రభు మీకు ఒక సమయం ఇస్తున్నాడు. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి టైం వచ్చింది. మీకు గృహాలు లేకపోతే దేవుడు మీకు గృహాలు ఇస్తున్నాడు. మీరు అద్దె ఇంట్లో ఉంటే దేవుడు మీకు సొంత ఇల్లు ఇవ్వబోతున్నాడు. మీకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. అలాగే మీ వ్యాధుల నుంచి, మీకున్న సమస్యల నుండి, మిమ్మల్ని పట్టిన దురాత్మల నుండి కూడా ప్రభు మిమ్మల్ని విడుదల చేసే టైం వచ్చింది. మీరు ఆశీర్వాదాలు పొందబోతున్నారు. తప్పకుండా దీవించబడతారో. మందిర నిర్మాణంలో మీ చేతులు కలిపితే ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమేన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.